ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయేది 105వ సంకీర్తన 3వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా వాళ్ళ సంతోషాన్ని ఏదో ఒక దాంట్లో వెతుక్కుంటూ ఉంటాడు. ఒకడు సినిమాలు చూడడంలోనో, లేకపోతే టీవీ చూడడంలోనో, లేకపోతే ఏదన్నా ఆటలు ఆడడంలోనో, ఏదో ఒక దాంట్లో వాడి సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ నిజమైన సంతోషము దేవుని వెతకడంలోనే ఉందని ఈ వాక్యం మనకి బయలుపరుస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో లభించే ఆనందం మన మనసులో శాంతి, స్థిరత్వం, ధైర్యం కలిగిస్తుంది. దేవుణ్ణి వెతకడం అంటే దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడమే. ప్రతిరోజు ప్రార్థనలో, వాక్యాన్ని ధ్యానించడంలో, విశ్వాసంలో దేవుని వెతకాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన దృష్టి ఆయన మీద ఉంటే మన హృదయంలో ఒక నిశ్శబ్దమైన లోతైన సంతోషం పుడుతుంది. యెహోవాను కనుగొన్నప్పుడు అది ఆనందం మొదలవడం కాదు, కానీ ఆయనను వెతికే ప్రతి క్షణంలోనే ఆ ఆనందం మొదలవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, నిన్ను వెతకమని మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లోకంలోని తాత్కాలిక విషయాల్లో కాదు, కానీ నీ సన్నిధిలోనే నిజమైన ఆనందం, సంతోషం లభిస్తుందని మాకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. మేము అలసిపోయినప్పుడు మీ సమాధానంలో మమ్మల్ని నింపండి, బలపరచండి. నీ సన్నిధిని ప్రతిరోజు వెతకడానికి మాకు తగిన శక్తిని దయచేయమని మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మరి నా మొబైల్ నెంబర్ ఇవ్వబడింది, దానికి మీరు ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.